వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మా అక్క ఊరు తిరుపతిపురం, అది రావణగూడెం ఉంటుంది. రావణగూడెం ఉంటుంది. ఆడ కూడా మరి కిరాతంగా మొత్తం చంపారు. ఆ లంజకులు మాత్రం బాగా శిక్షించారు. మాది నేరడ, మా అక్కది తిరులాపురం పద్మ అక్క పేరు. అయితే ఏం జరిగిందంటే బిడ్డ కాడికి రావణగూడెం పోయింది. పోతే అక్కడ తలపేస్తే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు మరి తాగొచ్చిండ్రో ఎట్లొచ్చిండ్రో మా అక్కని చిత్ర హింసలు పెట్టి మొత్తం ఇట్లా తలకాయ మీద కొట్టి ఈ కన్ను గుడ్డంతా పీకి మొత్తం మానభంగం చేసిండ్రు. చేతులన్నీ ఇట్లా దగ్గరికి వచ్చినాయి. అతి ఘోరంగా చంపిరండి. అయితే ఈ తీరుగా చంపిరండి. మరి వాళ్ళు ఇట్లా చంపినందుకు సమాజంలో ఇప్పుడు ఇంత అరాచకంగా చూసినట్టు ఇప్పుడు మా అక్కని చంపినందుకు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి, లేకపోతే వాళ్ళు సజీవ దానం చేస్తే వాళ్ళని కోర్టు కనివేసి ఉరి శిక్ష చేయాలని అందరినీ కోరుకుంటారు. ఇంకొకరికి కూడా జరగకుండా. తను ఎవరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నమస్కరించి చెప్తున్నా, ఒక ఏజ్ అయిపోయిన పర్సన్నే ఇలా చేసిందంటే వాళ్ళు ఎంత కఠినాత్ములు. ఇంకా ఏజ్ ఉన్న పిల్లల్ని అయితే ఇంకా ఇలా చేస్తారు. ఈ మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి నేరం ఎక్కడ జరగకూడదు. ప్రతి ఒక్కరు కూడా మంచి కేర్ తీసుకొని తనకు మాకు అందరికి న్యాయం జరిగేలాగా చూడాలి. ఇంకొకసారి అమ్మాయి వైపు చూడాలంటే బాయ్స్ అనేవాళ్ళు, మగవాడు అనేవాడు భయపడాలి. చేతులెత్తి దండం పెట్టాల్సిన ఆడస్త్రీని వాడు ఇంత కఠినంగా చేసి చంపినంటే వాడు కూడా ఒక అమ్మాయికి పుట్టిన వాడే కదా. మాకు చాలా న్యాయం జరగాలి సార్. మేము మాత్రం ఊరుకునేది లేదు. మా పిల్లలు మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మా పిన్ని అసలు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఊర్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసింది కానీ ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఊర్లో ప్రతి ఒక్క పర్సన్ అడగండి తన గురించి చెప్తారు. కానీ తనని మాత్రం ఇట్లా చేయడం చాలా ఘోరం సార్. మాకు మన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వాళ్ళు అలా తెలిసిన వాళ్ళు, మాకు తను ఒక్కతే ఉంటుంది. మేము హైదరాబాద్లో ఉంటాము. మాకు పక్కనింటి వాళ్ళు వచ్చి చూసి తను చాలా చూడలేని సిచ్యువేషన్ లో ఉంది. తనని మానభంగం చేసి గలీజ్గా చేసి చంపేశారు. అసలు మాకు న్యాయం జరగాలి సార్. మేము ఏంటంటే మాకు ఎవరం లేని టైంలో ఒక్కతే ఉంటుంది. తను పక్కన వాళ్ళు వచ్చి తను ఎందుకు లేవలేదు అని వచ్చి చూసిన టైంలో తనని మానభంగం చేసి చంపేశారని తెలిసింది సార్. మాకు హైదరాబాద్లో ఉంటాం మేము. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చేసరికి ఇంకా ఇంత టైం పట్టింది సార్. కొంచెం మాకు న్యాయం జరిగేలాగా చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా దండం పెట్టి చెప్తున్నాను. ఇంకా ఎక్కడ అమ్మాయిలకు కూడా ఇలాంటి రాకూడదు సార్. ప్లీజ్ వాళ్ళని కఠినంగా శిక్షించండి. వాళ్ళని అసలు బ్రతికే ఛాన్స్ ఇవ్వద్దు. ఇంకా వాళ్ళు ఇలాగే ఇచ్చామంటే ఇంకా ఎన్నో అరాచకాలు చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు సమాజంలో ఉండడానికి హక్కు లేదు. ఇంకా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం సార్. కావాలి. చనిపోయింది మా అమ్మ పేరు పద్మ. మా అమ్మని బాగా ఘోరంగా చంపిన వాళ్ళని పోలీసు వాళ్ళు తాగి ఫుల్లుగా వాగం చేసి చంపారు. మొత్తం తలకాయంత బగలగొట్టిరు. గుడ్లన్నీ బయటకు వచ్చినాయి. మొత్తం లోపల కాళ్ళు చేతులు అన్ని ఇడ్చిరు. వాళ్ళని పోలీసు వాళ్ళు కఠినంగా శిక్ష చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి సార్. వాళ్ళని ఎట్లయినా పోలీసు వాళ్ళు దొరికించుకోవాలి. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టద్దు అసలు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి రేపు ఇంకోటి జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఎట్లా చేయాలనిపించింది. వానికి పానమే లేదు. అది 50 సంవత్సరాలకు పైనే ఉంటుంది. మనకి అసలు ఎట్లా పానం ధరించిందో వయసు అన్నట్టు కూడా కాదు. మా అమ్మ ఉత్తా చచ్చిపోయినా మాకు ఇంత బాధ ఉండకపో. వాళ్ళు అన్యాయంగా గుడ్లు బయటకు వచ్చి తలకాయంత బగలగొట్టి చేతులు మొత్తం విరిచి లోపల అన్యాయంగా చంపిస్తారు. వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.